హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీదేవి. నేను మటన్ కర్రీ అనేది చేస్తున్నాను. సో రెసిపీ అనేది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రాసెస్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకొని ఒక 1 మినిట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తర్వాత కొత్తిమీర, పుదీనా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మటన్ పీసెస్ అనేవి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. నేను ఇలా లవంగం, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేసుకొని దంచుకుంటాను. తర్వాత అందులో దోసకాయ వేసుకోవాలండి. సో మటన్కి కాంబినేషన్ దోసకాయ అనేది చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేది. సో ప్రతిసారి చేసుకుంటారండి. ఇలా కొంచెం సేపు మగ్గించుకోవాలి. వాటర్ పోసుకోవాలి, 1 గ్లాస్. ఇలా ఒక కుక్కర్లో 5-6 విజిల్స్ అనేటివి పెట్టుకోవాలండి. తర్వాత ఇలా బాగా మగ్గించుకోవాలండి. నేను ధనియాల పౌడర్ వేసాను కదా, ఇందులో మసాలా మొత్తం వేసానండి. మగ్గించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయ్యాక కొబ్బరి పౌడర్ వేసుకో. మటన్ అనేది చాలా బాగా ఉడికిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. మటన్ అండ్ దోసకాయ కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ.